శారీస్లో బ్లౌజెస్ ఒక్కవైపు యూజ్ చేసినా ఎక్స్ట్రా ఉందనుకోండి, ఇలా బార్డర్ నేను ఇచ్చేస్తానండి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో మనం ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా, లేదంటే ఆ బ్లౌజ్ సైజెస్ మా సెకండ్ బ్లౌజ్కి వెళ్ళినా ఈ బార్డర్ వేసుకుంటే శారీకి లుక్ వస్తుంది, ప్లస్ శారీ మ్యాచింగ్ ఉంటుంది కదా. అందుకని కంపల్సరీ వాళ్ళ బార్డర్స్ వాళ్ళు కంపల్సరీ పక్కా ఇచ్చేస్తాను, చిన్న బార్డర్ ఉన్న ఉంచేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేటప్పటికి నేను అదే చెప్తున్నాను, ఒకే పర్సన్వి ఎలా చేశానో చూపిస్తున్నాను కదా. ఇది వచ్చేటప్పటికి బనారస్ ఫ్యాన్సీ టిష్యూ అండి ఇది. అదే నేను చూస్తున్నాను, ఇన్ని శారీస్ ఇన్ని మోడల్స్ నాకు కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది. దీనికి వచ్చినప్పటికీ బ్లౌజ్ ఇదిగోండి ఇలా టిష్యూ బ్లౌజే వచ్చింది. ఇవి కూడా ఏంటంటే 12,000 నుంచి 15,000 to 18,000 ఉన్నాయండి ఫ్యాన్సీ శారీస్ కూడా. అన్నిటికీ పట్టు చీరలు కట్టుకోలేము కదా, కొన్ని సింపుల్కి సింపుల్గా అనిపించాలి, కాస్ట్ ఉండాలి, సింపుల్గా అనిపించాలి, లైట్ వెయిట్ ఉండాలి, అన్ని కంచిపట్లు బాగుండాలి. అందుకని ఆ కంచిపట్టు శారీ కాస్ట్కి మనకి ఫ్యాన్సీ దొరుకుతున్నాయి కదా. అలాంటి శారీకి ఇలా టిష్యూ శారీ ఇది వచ్చేటప్పటికి చూడండి ఆల్ ఓవర్ వచ్చింది, బ్లౌజ్ ఇలా టిష్యూనే ఇచ్చాడు. ఇలా టిష్యూ సేమ్ వేసుకుంటే సేమ్ మిక్స్ అయిపోద్ది కదండి. అందుకని నేను ఏం చేశాను, ఇలా కాంట్రాస్ట్ లో ఈ షేడ్ లో అంటే ఈ బార్డర్ లో ఉంది కదా, ఈ క్లాత్ ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఇలా అంతా క్లమ్జీగా ఉంది కాబట్టి వన్ సైడ్ వేసాను. వన్ సైడ్ కూడా మనకి ఒక మోడల్ కింద వస్తుంది, ప్లస్ శారీ ఇలా వేసుకున్నప్పుడు మనకి కనిపించేది వన్ సైడే కాబట్టి పెద్దగా మనకి వేస్ట్ అయ్యేది కూడా ఉండదు. డిఫరెంట్ గాను ఉంది, వన్ సైడ్ చూడండి రిచ్ గాను ఆల్ ఓవర్ బ్లౌజ్ లాను అనిపిస్తుంది. హ్యాండ్కి వచ్చినప్పుడు చూడండి ఒక్కొక్క మోడల్ అని చెప్తున్నాను, చూడండి ఎంత బాగుందో. ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి మల్టీ పర్పస్ మనకి ప్లెయిన్ శారీస్ మీదకి కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు అండి. మనకి బ్లౌజ్ ఎప్పుడు వేస్ట్ అవ్వకూడదు, బ్లౌజ్ ఉంటే శారీస్ ఎన్ని శారీస్ మీదకైనా అలా వేసేసుకోవచ్చు. చూడండి దీనిలో ఉన్న కలర్స్ అన్ని. ఫ్రంట్ వచ్చినప్పటికి దీనిలో ఉన్న కలర్స్ ఇవ్వండి, ఈ గ్రీన్ ఈ పర్పుల్ ఇలానే. బుటీ కూడా చూడండి, నేను అదే చెప్తున్నాను, బుటీ కూడా డిఫరెంట్గా వేస్తున్నాను అండి. ట్యాజిల్స్తో పాటు బుటీ అను ఇదిగోండి ఈ ట్యాజిల్ సింపుల్గా నాట్ వచ్చి ఒక అల్లికలాగా వచ్చి ఒక పోస్ వచ్చింది చూడండి. నెక్ చుట్టూ కూడా ఇదిగోండి నాట్ వర్క్ లైను ఇలా వెళ్ళింది. చాలా చిన్న పాయింట్సే కానీ మనకు బ్లౌజ్ హైలైట్ అవటంలో చాలా యూజ్ అవుతుంది. ఇదిగోండి థ్రెడ్ వర్క్ కూడా నేను అదే చెప్తున్నాను, పర్పుల్ మీద మళ్ళీ గ్రీన్ లాగారు చూడండి. దీనిలో కూడా ఈ పీచ్ కలర్లో కూడా మళ్ళీ గ్రీన్, పర్పుల్ మీద గ్రీను, దీని మీద వచ్చేప్పటికి బ్లూ, మళ్ళీ ఈ నాట్ వర్క్ మొత్తం నెక్ అంతా వచ్చింది. ఈ నాట్ వర్క్ ఒక్క లైన్ వేసుకున్న సింపుల్గా చాలా టైం పడుతుంది. అదే చెప్తున్నాను, శారీ హైలైట్ అవ్వాలంటే ఇలా బ్లౌజ్ వల్లేనండి. ఇలాంటి బ్లౌజ్ వల్ల అయితే మనకు హైలైట్ అవ్వదు శారీ. అందుకే ఇన్ని మగ్గం వర్క్ షాపులు నడుస్తున్నాయి కూడా, మనకి ప్యూర్కి వెళ్ళాలి అనుకోండి. ఇది వచ్చేటప్పటికి ఇది కూడా అంతేనండి, బెనారస్ ఫ్యాన్సీ ఆర్గంజా టైప్ వచ్చింది శారీ. ఇదిగోండి దీనిలో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎక్కడ ఉందో దీనికి వచ్చినప్పుడు చూడండి ఇలా ఆల్ ఓవర్ శారీ వచ్చింది, ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చింది. ఈ ఆర్గంజా బ్లౌజ్ కూడా మనం వేసుకోలేమండి, కొంచెం ఆర్గంజా క్లాత్ కొంచెం ఇచ్చింగ్ ఉంటుంది కదా, ఇది బ్లౌజ్ కిందంటే ఇంకా కంఫర్ట్ ఉండదు. ప్లస్ ఇలా సేమ్ డిజైన్ సేమ్ ఆల్ ఓవర్ బాగుండదు కాబట్టి నేను ఇది యూజ్ చేయలేదండి. దీనిలో వచ్చినప్పుడు ఆరెంజ్ ఉంది, పర్పుల్ ఉంది. నా క్రీమ్కి ఎందుకో పర్పుల్ బాగుందని అదే చెప్తున్నాను, ఒకే పర్సన్ కాబట్టి కలర్స్ కూడా డిఫరెంట్గా రావాలి కదా. అందుకని దీనికి వచ్చినప్పటికీ నేను ఇలా పర్పుల్ బ్లౌజ్, ఇది వచ్చినప్పుడు టిష్యూ అండి, క్లాత్ కూడా మిక్సింగ్ టిష్యూ వచ్చింది ఎందుకంటే గోల్డ్ షేడ్ మిక్స్ అవ్వాలని. దీనికి వచ్చేటప్పటికి హై నెక్లో ఇదిగోండి ఈ షేప్ వచ్చింది చూడండి. మనకు కావాలంటే డోరీ పెట్టుకోవచ్చు, లేదంటే బటన్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. ఈ వర్క్ చూడండి డిఫరెంట్గా వచ్చింది, వర్క్ కూడా ఇక్కడ వచ్చేటప్పుడు టచ్ చేస్తాం. ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇలా కట్ వర్క్ స్కాలప్తో డిఫరెంట్ ఉంది చూడండి. ఇది కూడా ఫ్రంట్ ఇప్పుడు ఫ్యాషన్ ఉంది కదా ఈ నెక్కులు, అందుకని ఇదంతా చల్లా వర్క్ థ్రెడ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. ప్లస్ ఇదిగోండి ఈ గోల్డ్కి పర్ఫెక్ట్ మ్యాచింగ్, అది కూడా చూసుకోవాలండి. నేను అందుకే నా కష్టం చూడండి అని పర్టికులర్గా ఎప్పుడు చెప్పను, నేను చెప్తున్నాను అనమాట. ఇదిగోండి హ్యాండ్ కూడా కొంచెం ఇలా కట్ వర్క్లా వచ్చి దీనిలోంచి అనండి అద్దుకోండి అలా వెళ్ళింది పైకి, బాగుంది కదా. సింపుల్గా మనకి మోడల్గా హైలైట్ అవుతుంది ఈ బ్లౌజ్ వచ్చినప్పటికి.
ఎందుకంటే ఇది ఫ్యాన్సీ శారీ కాబట్టి ఫ్యాన్సీగానే ఉండాలి వర్క్ కూడా, అందుకనే చెప్తున్నాను. ఇది వచ్చేటప్పటికి బెనారస్ పట్టు శారీ అండి, మెరూన్ కలర్ ఆల్ ఓవర్ డిజైన్. ఇది వచ్చేటప్పటికి నాకు తెలిసి 18,000 to 20,000 ఉంటుందండి ప్యూర్. నేను బ్లౌజెసే చూడమనట్లేదు, శారీస్ కూడా చూసుకోవచ్చు. ఒక్క నిమిషం. దీనికి వచ్చేటప్పుడు ట్యాజిల్స్ మర్చిపోయాను, ట్యాజిల్స్ చూడండి డిఫరెంట్ వేసాను. లైట్ వెయిట్ శారీ కాబట్టి ఇలా లైట్ వెయిట్. దీనిలో కూడా మళ్ళీ మ్యాచింగ్ బీడ్స్, ఈ శారీ కలర్స్ ఇవి. ఇది వచ్చేటప్పటికి దీనికి ట్యాజిల్స్ ఉన్నాయి చూడండి. దీనికి థ్రెడ్ వర్క్ ఉంది కాబట్టి దీనిలోనే రింగ్ వచ్చి దీని మీద కనపడుతుందా ఇలా. ఇవన్నీ శారీస్ కూడా అన్ని పాలిస్టర్ ఫాల్సే యూజ్ చేస్తానండి, ఇంత కాస్ట్లీ శారీస్ కదా. దీనికి వచ్చినప్పటికి ఇదిగోండి ఈ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్కి మ్యాచింగ్గానే ఫ్లవర్తోనే అదే కట్ వర్క్. దీనిలో ఉన్న ఈ పింకు ఈ ఆలివ్ గ్రీన్ ఉంది, ఈ 2 కలర్సే నేను యూజ్ చేశాను. జర్దోజీ కూడా చూడండి, దీనిలో వచ్చినప్పటికి డల్ ఉంది, అలానే వేసాం. దీనికి వచ్చినప్పటికి హ్యాండ్స్ చాలా సింపుల్గా లాగిచ్చేసానండి. ఎందుకు అంటే శారీ అంతా ఆల్ ఓవర్ ఉంది కదా, అందుకని మనకి యాస్టీజ్గా ఈ బెనారస్ పట్టు శారీస్కి వచ్చేటప్పుడు అంటే కథాన్ పట్టు అంటాం కదా, ఆ శారీస్కి వచ్చినప్పుడు బార్డర్ వస్తుంది, మిగతా అంతా ప్లెయిన్ వస్తుంది. అందుకని బార్డర్ యాస్టీజ్గా ఉంచి ఇక్కడ మాత్రం బుటీస్ వేసాను. ఈ బుటీస్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇన్ని బ్లౌజుల్లో మనం ఈ బుటీ కూడా మనం కంపల్సరీ ఏది వేసాము, ఏది చెయ్యాలి అనేది చూసుకోవాలి. ఇప్పుడు వరకు వేసిన బుటీస్ కూడా చూడండి, ఇది ఒక రకం బుటీ. నేను ఒక్క బుటీ కూడా సేమ్ యాస్టీజ్ వేయించలేదు, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వేయించాను. బుటీ కూడా పర్టికులర్గా చూడండి, ఇదిగోండి దీనికి ఒక రకం బుటీ, దీనికి ఒక రకం బుట్టి, దీనికి ఒక రకం బుట్టి. ఇది కూడా అంతేనండి, లైట్ వెయిట్ థ్రెడ్ వర్క్ శారీ. ఈ శారీ అంటే డోరీస్ లేవు కదా, కొంచెం జాగ్రత్తనే, వేరే అనుకోవద్దు. ఎందుకంటే యూజ్ చేయని వాళ్ళకి డోరీస్ పెట్టం కదండి, అది అందరికి. దీనిలో వచ్చేటప్పుడు బ్లౌజ్ చూడండి, ఇది ఈ బ్లౌజ్ వచ్చేటప్పుడు చూడండి, ఈ శారీకి ఈ బ్లౌజు అంత హైలైట్ అవ్వదు. ఎందుకు అంటే బార్డర్ హ్యాండ్స్కి అంతా ఇచ్చేసాడు, సెల్ఫ్ వచ్చేసింది. కానీ దీన్ని మనం డిఫరెంట్గా మన ఇంట్లో ఫంక్షన్కి మనం హైలైట్ అవ్వాలి కాబట్టి అదే కలర్ ప్లెయిన్ తీసుకొని దీనికి వచ్చినప్పుడు చూడండి వర్క్ ఇలా వేసాను. ఇక్కడ వచ్చినప్పటికి ఇదిగోండి ఒక్క ఫ్లవర్ బంచి. ఈ గులాబీ ఎందుకు వేసానంటే దీనిలో గులాబీస్ ఉన్నాయండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చినప్పుడు జరీ మనకు కనిపించట్లేదు చూడండి, రోజ్ గోల్డ్ లా ఉంది. దీనిలో వచ్చినప్పటికి సిల్వర్ జరీ, సిల్వర్ హైలైట్ అయింది. అందుకని ఈ బ్లౌజ్ కలరే నాకు ఈ బ్లౌజ్ పీసులు కూడా చాలా కష్టమైందండి వెతకటం, ఆ షేడింగు అవి ఇలా. మళ్ళీ ప్లస్ ఈ షేడింగ్ రావాలి. దీనిలో కూడా చూడండి చిలకపచ్చ కల్నాథ్ వచ్చింది మీకు బ్లౌజ్ పీస్లో కూడా, చీరలో వచ్చినట్టు ఉండాలి. దీనికి వచ్చేటప్పుడు మామూలు నాట్సే వేసినప్పుడు చూడండి చాలా హైలైట్ అయింది, చాలా బాగుంది. గులాబీ కూడా మీకు డార్క్ లైట్ పెటల్ కనిపిస్తుంది చూడండి వర్క్లో. ఇంకొకటి ఏంటంటే నెక్ కూడా చూడండి, స్కాలప్లో కూడా నేను ఎన్ని రకాల స్కాలప్లు వాడాను. వి స్కాలప్ వచ్చి మళ్ళీ ఆ స్కాలప్లు ఇదిగోండి నాటు, సిల్వర్ జద్దోజీ, గోల్డ్ జద్దోజీ. హ్యాండ్ కూడా సేమ్ అలానే వచ్చింది. ఇవన్నీ మగ్గం వర్క్సేనండి. మళ్ళీ మెసేజ్లు చేస్తే నేను చెప్పాల్సి వస్తుంది, ముందే చెప్తున్నాను అన్నీ మగ్గం వర్క్సే. ఫ్రంట్ కూడా చూడండి అలానే రౌండ్ నెక్లోనే ఇలా స్కాలప్ ఇచ్చి ఒక్క శారీ ఇలా వేసుకుంటే ఆ ఫ్లవర్ హైలైట్ అవుతుంది. ఇంకా ఉన్నాయండి, నేను అయిపోతాయి అనుకున్నాను, ఇంకొక వీడియో వస్తుంది చూద్దరు కానీ. చూడండి ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ శారీస్ 1, 2 ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ అనమాట. 3 ఇది 4th వన్ వరకు. ఇంకా ఉన్నాయి లైట్ వెయిట్ ఫ్యాన్సీ, ఇంకా చేశాను, ఎలా చేశానో చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.